ఇలాంటి లుక్ లో ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లుక్స్, స్టైల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అసలు ఫైట్స్ అయితే మాత్రం ఆ ట్రైలర్ లో చూపించిన ఫైట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే అన్న, ఇక రేపు సినిమా రిలీజ్ అయితే ఎట్ట ఉండబోతుంది. మా ఫ్యాన్స్ అందరికి పండగ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు రావాలన్నా నిజంగా మామూలుగా ఉండదు, కథ వేరే ఉంటుంది. ఇప్పటి వరకు అన్ని రికార్డులు ఈ ఒక్క సినిమాతో కొట్టవతలు ఆడేస్తుంది. డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా అయితే అన్న. ఆ స్టిల్స్ నిజంగా రజనీకాంత్ గారిని చూసాను ఆ స్టిల్స్ లో, ఆ స్టైల్స్ లో. నెక్స్ట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ తప్ప ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాక్ట్ అయిపోతారు ఆయన. ఈ సినిమా ఈయన తప్ప ఇంకెవరు చేసినా బాగోదు అన్న రేంజ్ లో యాక్టింగ్ చేస్తారు అన్న. ట్రోల్ చేసే వాళ్ళు ఏ విధంగానే ట్రోల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది సినిమా డైరెక్టర్ మారిపోవడం, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళడం. సో సినిమా మొత్తం క్లమ్జీ అయిపోయింది. సో అది పోయింది. సో అది ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ బట్టి ఆయన చేసుకుంటూ పోతారు. ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అది చేస్తారు, కానీ ఈయన సొంతంగా అయితే ఏం చేయలేరు కదా. సో ఓజీలో అయితే ఏంటంటే డైరెక్షన్ బాగుంది. మన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది డైరెక్షన్ కానీ, ఆ స్టిల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది మన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సో డెఫినెట్గా నేను చెప్తున్నా, ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇప్పుడు 1000 రెట్లు పెరిగిపోతుంది. డెఫినెట్గా చచ్చిపోతారంతే జనాలు. మామూలుగా కొట్టలేదు అన్న నిజంగా. అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ విజువల్స్ అయితే మాత్రం కళ్ళ నుంచి పోవట్లేదు. ఇంకా 70mm స్క్రీన్లో చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో నా ఊహకే అర్థం కావట్లేదు. సినిమా అయితే మాత్రం పిచ్చెక్కిపోతే. సో ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27th వస్తుందా, రిలీజ్ అవుతుందా, సినిమా పోయి చూద్దామా అన్నంత ఆతృతగా నేను ఒక్కనే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, పవన్ కళ్యాణ్ సినిమా పోతే బాగుంటుంది. ట్రోల్ చేద్దానికి ట్రోల్ చేసి నా కొడుకులకి నేను చెప్తున్నా, సినిమా కొద్ద ర్యాంప్ ఆడేస్తుంది. డెఫినెట్గా చెప్తున్నా, పక్కా 5,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. ప్యాన్ ఓల్డ్ సినిమా అవుతుంది ఖచ్చితంగా ఇది. ఓకే అన్న, డెఫినెట్గా ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే కాస్ట్యూమ్ వేసుకుంటే ఇదే థియేటర్ ముందు మీ అందరికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నేను చెప్తా. డెఫినెట్గా మీరు ఖచ్చితంగా చూడండి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సూపర్ అన్న మామూలు లేదు అసలు. నిజంగా నెక్స్ట్ లెవెల్ చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటారో ఆ విధంగా చూపించారు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమైపోతుంది. ఓకే.